ప్రెసిడెంట్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వాగ్దానము, అది 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 12వ లేఖనము మనం చదువుకున్నట్లయితే, కాబట్టి తెలివియు జ్ఞానమును నీకు ఇవ్వబడి ఉన్నవి. అవును, ప్రభువులు వారు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. ఎప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనం చేస్తున్న ప్రతి పనిని కూడా ఆయన పరిశీలిస్తున్న ప్రతి పనిని కూడా ఆయన ముందుగానే, మనము చేయక ముందే ప్రభువుల వారికి తెలిసి ఉన్నది అనేటువంటి జ్ఞానం మనకు కావాలి. మరి ఇట్టి జ్ఞానము మనకు కావాలంటే ప్రభువునందు అత్యంత భయభక్తులు కలిగిన జీవితం మనకు కావాలి. మరి ఇట్టి భయభక్తులు కలిగిన జీవితాలు మరి విశ్వాసమైన మనలో ఉన్నాయా లేవా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తండ్రి అయిన దేవుడి లోకమునకు యథార్థవంతుడుగా, సత్యవంతుడుగా, నీతిమంతుడుగా, సమాధానకర్త అయిన అధిపతిగా ఈ లోకానికి వచ్చాడు. అట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి యథార్థవంతులమై, నీతిమంతులమై, యేసుక్రీస్తుకు మాదిరికరమైన జీవితంలో ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క తెలివియు జ్ఞానమును మనకు సమృద్ధిగా దేవుడే దయచేస్తాడు. మరి ఇలా మనం ఈ దినం నుండి అయినా సరే దేవుని యొక్క జ్ఞానము కొరకు, దేవుని యొక్క తెలివి కొరకు, దేవుడిచ్చే మరి అట్టి వివేకము కొరకు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటామో, మరి అలా ఎదురు చూస్తూ ఉండాలి అనుకుంటే మనమందరం కూడా తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన దేవ, నీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. ఇదిగోనైనా నీవిచ్చిన తెలివి, నీవిచ్చిన జ్ఞానము, నీవిచ్చిన వివేకము నాయన మాలో సమృద్ధిగా నిలబడటం కావలసిన కృపను, సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. అవును ప్రభా, మీ యందు భయభక్తులు కలిగే జీవితం, మీ యందు ప్రభా మీకు మాదిరికరమైన జీవితం, మేము ఈ లోకంలో జీవించినంత కాలం మీరిచ్చే జ్ఞానము కొరకు, తెలివి కొరకు అట్టి వాటిని వ్యర్థపరచుకోకుండా మీ యందు నిలకడగలిగి జీవించడానికి కృపా సహాయమును మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపించుకుంటున్నాం. యేసుక్రీస్తు యొక్క గొప్ప, ఘనమైన, శ్రేష్టమైన నామమున నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.